పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోనసీమ ప్రబల తీర్థం. అలాంటి అరుదైన ఉత్సవాన్ని 4 రోజుల ముందుగానే అమలాపురం వడ్డిగూడెంలోని శ్రీ వాగ్దేవి స్కూల్స్లో కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు ఆ స్కూల్ విద్యార్థులు. భోగిమంటల వెచ్చదనం, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటల సందడి, చెక్కని అలంకరణ, మొత్తంగా వెరసి సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంతో అమలాపురం శ్రీ వాగ్దేవి స్కూల్స్లో ఆనందం వెల్లువిరిసింది. శ్రీ వాగ్దేవి స్కూల్స్ ప్రాంగణమంతా పండుగ వాతావరణం ఉట్టిపడింది. కొందరు విద్యార్థులు అఖండ, పుష్ప, కాంతార, వెంకన్నబాబు, శివుడు వంటి విచిత్ర వేషధారణ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మరికొందరు చిన్నారులు ఆదివాసీ కోబ్రా కళాకారుల వేషాలు వేసి అభినయించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇక్కడి కోనసీమ సంక్రాంతి ఉత్సవాన్ని ప్రబల ఊరేగింపు ద్వారా పిల్లలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. భోగి మంటలు వేసి చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. బొమ్మల కొలువులు, చెరుకు గడలు, ఎడ్ల బండ్లు, భోగి పిడకలతో అలంకరణ ద్వారా పండుగ విశిష్టత తెలియజేశారు. అంతేకాకుండా ప్రబల తీర్థం పురవీధుల్లో ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. గాలిపటాల రెపరెపల మధ్య విద్యార్థులు కోలాహలంగా గడిపారు. అచ్చంగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా అలంకరణ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం జోడెడ్ల సవారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. సోది చెబుతామంటూ చిన్నారుల కేరింతలు, హరిదాసుల వేషధారణలతో విద్యార్థులు సంకీర్తనలు చేశారు. సంప్రదాయ దుస్తులతో చిన్నారుల కోలాటం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వాగ్దేవి స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పరసా భరత్ మాట్లాడుతూ, సంక్రాంతి అంటే అందరికీ ఇష్టమైనది ప్రబల తీర్థమని, అలాంటి ప్రబల ఉత్సవం గత కొన్నేళ్లుగా వాగ్దేవి స్కూల్స్లో మాత్రమే ప్రతి ఏటా పిల్లలతో నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. పిల్లల్లో సంస్కృతి సంప్రదాయాలు పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ ఉత్సవాల్లో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్లోగా ఆగే. నాకైతే అలా జరగలేదు.
స్టెప్ బై స్టెప్. నాకే చూడండి, అందరూ నా వైపు చూడండి. ఇటువైపు. వెళ్ళిపోతున్నాడు కదా. పాట పెట్టచ్చులే అంట. ఒకసారి Thank you.
ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా వాగ్దేవి స్కూల్లో 3 రోజుల ముందుగానే సంక్రాంతి సంబరాలు అనే పేరుతోటి ఎక్కడ లేని హుషారిని ఉత్సాహాన్ని తీసుకొచ్చి పండుగ వాతావరణాన్ని కల్పించడమే కాకుండా విద్యార్థులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, సంక్రాంతిలో ఉండేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎలా జరుపుకుంటారు అంటూ వాటికి సంబంధించినటువంటి సాంప్రదాయమైనటువంటి విచిత్ర వేషధారణలతోటి పాటు కోబ్రా నృత్యాలు, సాంప్రదాయమైనటువంటి కోలాటలను, కూచిపూడి ఇలాంటి వేషధారణలతోటి ఉత్సాహంగా పిల్లలందరూ పాల్గొనడం, 4 రోజుల ముందే అమలాపురం వాగ్దేవి స్కూల్లో సంక్రాంతి ఉత్సవం అనేది రావడం, నిజంగా ఈ సంక్రాంతి అనేది ఈ విధంగా ఉంటుందా అంటూ తల్లిదండ్రులందరూ కూడా ఆనందపడడం నాకు చాలా గర్వంగా ఉంది. వాగ్దేవి స్కూల్లో ప్రతి సంవత్సరం జరిగిన దానికన్నా కూడా ఈ ఏడాది ఇంకా అద్భుతంగా ఈ సంక్రాంతి ఉత్సవాలు జరపడం జరిగింది. దీంట్లో ప్రభ ముందు ఊరేగింపులు కానివ్వండి, ప్రభ ముందు చేసినటువంటి విద్యార్థుల చెడి కానివ్వండి, కోలాటం, విచిత్ర వేషధారణ అన్నీ కూడా ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని అలరించడమే కాకుండా అందరి దృష్టి వాగ్దేవి విద్యార్థులను పడడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. అందరికీ నమస్కారాలండి. మనకి 2 రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది, 4 రోజుల పండుగ. ఈ పండుగ పురస్కరించుకుని శ్రీ వాగ్దేవి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా మన స్కూల్ మేనేజ్మెంట్ వారు మనకి నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం మనకి పిల్లలకి నాణ్యతతో కూడిన విద్యని అందించడమే కాకుండా పిల్లలకి సాంప్రదాయం అంటే ఏంటి, సాంప్రదాయబద్ధంగా వస్తున్న మన పండుగల గురించి, మన ఆటల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగ్గన తోట తీర్థాన్ని తలపించే విధంగా అత్యంత వైభవంగా ఈరోజు మన క్యాంపస్లో మనకి సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందుగానే మేము తీసుకొచ్చి ఈ 4 రోజుల్లో 4 రోజుల యొక్క విశిష్టత ఏమిటి అని తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మనకి జగన్న తోట తీర్థాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనం ఏకరుద్రులు అంటే 11 శివుళ్ళు సంబంధించిన ఒక ప్రభని మనం అంటే జగన్ తోటలో 11 ప్రభలు వస్తాయి 11 గ్రామాల నుంచి. బట్ మనం ఆ 11 సంబంధించిన ఒకే ప్రభను తయారు చేసి ఏకరుద్రుల ప్రభని ఒక ప్రభను తయారు చేసి ఈరోజు మన ఒట్టిగూడెంలోని పురవీధుల్లో మనం ప్రదర్శించడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణము మన ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉంది జగన్ తోట తీర్థానికి. దాన్ని పురస్కరించుకుని మనం ఈ ప్రభను తయారు చేయడం జరిగింది. మనం రకరకాల వేషధారణలతో పిల్లలు సాంప్రదాయబద్ధమైన వేషధారణలతో మన క్యాంపస్కి రావడం జరిగింది. ఈ వేషధారణలతో పాటు ఈ ప్రభ నెక్స్ట్ వివిధ రకాల పిల్లలు వెంకటేశ్వర స్వామి అలంకరణతో అలాగే గోదాదేవి అలంకరణతో పిల్లలు మనకి ఈ ప్రభ ముందు ఉండి సో ప్రజలకి మన సాంప్రదాయాల గురించి తెలియజేయడం కోసం కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము శ్రీ వాగ్దేవి స్కూల్ నుండి సంక్రాంతి సందర్భంగా మాకు కోబ్రా డ్యాన్స్ వేయడం చాలా సంతోషంగా ఉంది. రోజు స్కూల్ యూనిఫామ్ లో వస్తున్నాము కానీ ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ట్రెడిషనల్ డ్రెస్సులతో ఆదివాసీ డ్యాన్స్తో అందరినీ ఆకర్షించారు.